కథ యొక్క ప్రారంభం ఒక పెద్ద నగరం నుండి ప్రారంభమవుతుంది. నోవా అనే అబ్బాయి ఒక జైలులో కూర్చుని ఉన్నాడు. నోవా 2 సంవత్సరాల క్రితం ఒక కారుని దొంగిలించాడు మరియు కారు యజమానితో కొట్టుకున్నాడు. ఆ నేరంలో అతనికి 2 సంవత్సరాల శిక్ష విధించారు మరియు అతను ఆ శిక్షను అనుభవిస్తున్నాడు. నోవా తల్లి పిల్లగా ఉన్నప్పుడే చనిపోయింది. కాబట్టి అతను చాలా కోపగాడు మరియు జైలులో కూడా ఎప్పుడూ కలహాలు గొడవలు చేస్తూ ఉండేవాడు. కొద్ది రోజుల తర్వాత నోవా శిక్ష పూర్తవుతుంది మరియు అతన్ని ఇంటికి తీసుకురావడానికి అతని తండ్రి విలియం వస్తాడు. నోవాకు తన తండ్రితో ఎక్కువ బంధం లేదు. నోవా జైలులో ఉన్నప్పుడు అతని తండ్రి అతనికి చెప్పకుండా 2వ పెళ్లి చేసుకున్నాడు. దీని కారణంగా నోవా ఇప్పుడు విలియంపై చాలా కోపంగా ఉన్నాడు. విలియం అతన్ని కారులో కూర్చోబెట్టి ఇంటివైపు వెళ్లడం ప్రారంభిస్తాడు. మరుసటి ఉదయం నోవా తన ఇంట్లో ఉన్నాడు మరియు అతని సవతి తల్లి సారా భోజనం పెడుతోంది. విలియం నోవానడుగుతాడు, ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? నోవా అతనితో, నేనింకా ఏమీ ఆలోచించలేదు అని చెబుతాడు. అతని మాటలు విని విలియం అతనితో చెబుతాడు, నీకు త్వరగా ఏదైనా ఉద్యోగం వెతకాలి. ఉద్యోగం దొరకకపోతే నువ్వు నా ఇంట్లో కూడా ఉండలేవు. ఇంత చెప్పి విలియం తన పనికి వెళ్ళిపోతాడు. అతను వెళ్లిన తర్వాత సారా ఇంటి పనులు చేయడం ప్రారంభిస్తుంది. ఆమె నోవాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. ఆమె అతని ఆరోగ్యం గురించి అడుగుతుంది. కాని నోవా ఆమె మాటలపై ఎక్కువగా శ్రద్ధ వహించడు. త్వరగానే సారా ఇంటిని శుభ్రం చేయడం ప్రారంభిస్తుంది. ఆమె నోవా కూడా తనకు సహాయం చెయ్యాలనుకుంటుంది. కాని నోవా సహాయం చేయడానికి నిరాకరిస్తాడు. అతను ఆమెతో స్పష్టంగా చెబుతాడు, నువ్వు ఎప్పుడు నా తల్లిస్థానం పూర్తి చేయలేవు. కొంతసేపటికి నోవా ఒక దుకాణంలో ఉన్నాడు. విలియం అతనికి ఉద్యోగం చేయమని చెప్పాడు. కాబట్టి నోవా ఇక్కడ ఉద్యోగం కోసం వచ్చాడు. దుకాణదారుకు కూడా ఒక అబ్బాయి కావాలి. కాబట్టి అతను నోవాకు ఉద్యోగమిస్తాడు. ఉద్యోగం దొరికిన తర్వాత నోవా ఇంటికి వచ్చి తన గదిని శుభ్రం చేయడం ప్రారంభిస్తాడు. శుభ్రం చేస్తూ అతని చేతికి కొన్ని అశ్లీల చిత్రాలు దొరుకుతాయి. వాటిని చూసి అతను తన చేతితో పనిచేయడం ప్రారంభిస్తాడు. నోవా సంతోషంగా ఉన్నాడు మరియు ఈ మధ్యలో సారా తలుపు తెరుస్తుంది. సారాను చూసి నోవా భయపడిపోతాడు. అతను సారాను వెళ్ళమని చెబుతాడు మరియు సారా కూడా అతని మాటలు వింటుంది. నిజానికి నోవా ఏం చేస్తున్నాడో చూసేసింది. కాని ఆమె నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. కొంతసేపటికి నోవా తన మనసు సరిచేయడానికి ఒక పార్కుకు వస్తాడు. ఈ మధ్యలో ఒక అమ్మాయి అతని దగ్గరకు వస్తుంది. ఈ అమ్మాయి పేరు లీవియా. ఆమె నోవాతో పాఠశాలలో చదువుతుంది. జైలు నుండి బయట నోవాను చూసి ఆమె అతని ఆరోగ్యం గురించి అడుగుతుంది. ఇద్దరూ ఒకరితో ఒకరు చాలా మాట్లాడతారు మరియు తర్వాత వారి వారి ఇళ్లకు వెళ్ళిపోతారు. కొంతసేపటికి నోవా తన ఇంటికి చేరుకుంటాడు. గదిలో ఉన్నాడు. ఈ మధ్యలో సారా అతని గదిలోకి వస్తుంది. ఆమె బట్టలు ఉతకాలనుకుంటోంది. ఆమె నోవా బట్టలు అడుగుతుంది. తద్వారా వాటివి కూడా ఉతకవచ్చు. నోవా ఆమెతో, నేను నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. నేను ముందే నీతో చెప్పాను. నువ్వు ఎప్పుడూ నా తల్లి స్థానం పూర్తి చెయ్యలేవు అని చెబుతాడు. అతని మాటలు విని సారా ఏమీ మాట్లాడదు మరియు బట్టలు ఉతకడానికి వెళ్ళిపోతుంది. సాయంత్రం సారా బాత్రూంలో బట్టలు మార్చుకుంటోంది. ఈ మధ్యలో నోవా కూడా తేలికపడటానికి వస్తాడు మరియు తప్పుగా సారాను చూసేస్తాడు. సారా కూడా అతన్ని చూసి త్వరగా తనను తాను దాచుకుంటుంది. దీని తర్వాత ఆమె త్వరగా బయటకు వస్తుంది. తద్వారా నోవా తేలికపడగలడు మరియు తన బట్టలు ధరించగలడు. కాని నోవా తేలికపడడానికి వెళ్ళడు. బదులుగా సారా దగ్గరకు వచ్చి ఆమెను ముద్దాడడం ప్రారంభిస్తాడు. సారా కూడా త్వరగా వేడిగా మారిపోతుంది. దీని తర్వాత ఇద్దరూ ఒకరి నీటిని తీసుకోవడం ప్రారంభిస్తారు. ఇద్దరూ ఖాళీ అయిన వెంటనే వారికి విలియం పిలుపు వినిపిస్తుంది. దానిని విని ఇద్దరూ భయపడతారు. నోవా త్వరగా గదిలోని బాత్రూంలో దాక్కుంటాడు. విలియం సమయానికి ముందే వచ్చేశాడు. కాబట్టి ఇదంతా జరిగింది. సారా కూడా తనను తాను ఒక చాదర్లో దాచుకుంటుంది. విలియం ఆమె ఆరోగ్యం గురించి అడుగుతాడు మరియు తర్వాత బాత్రూంకు వెళ్లడం ప్రారంభిస్తాడు. అప్పుడు సారా అతన్ని తన దగ్గరకు రావాలని చెబుతుంది. సారా మాటలు విని విలియం ఆమె దగ్గరకు వస్తాడు మరియు ఆమె గుహలో ధమాకాలు చేయడం ప్రారంభిస్తాడు. నోవా అవకాశం చూసి పారిపోతాడు. విలియం ఎక్కువ ధమాకాలు చేయలేడు మరియు సారాను దాహంతోనే వదిలేస్తాడు. విలియం ఎల్లప్పుడూ త్వరగా పూర్తి చేసేస్తాడు. దీని కారణంగా సారా ఎల్లప్పుడూ దాహంతోనే ఉండిపోతుంది. ఇప్పుడు సారా జీవితంలో నోవా వచ్చేశాడు. కాబట్టి అతనే ఆమె దాహాన్ని తీర్చడం ప్రారంభిస్తాడు. నోవా స్నేహితురాలు లివియా కూడా అతన్ని చాలా కలుస్తుంది. ఆమె అతన్ని కలవడానికి అతను పనిచేసే దుకాణానికి వస్తుంది.
ఆమె మనసులో నోవాను ఇష్టపడడం ప్రారంభించింది. కాని నోవా ఆమె కోసం ఏమీ ఆలోచించడు. అతను ఆమెను కేవలం తన మంచి స్నేహితురాలిగా మాత్రమే భావిస్తాడు. ఇలాగే ఒక రాత్రి లివియా నోవాను అతని గదిలోకి దించడానికి వస్తుంది. నోవాకు ఈరోజు దుకాణంలో ఆలస్యమైంది, కాబట్టి లివియా అతన్ని దించడానికి వచ్చింది. నోవా ఆమెను తన గదిలోకి తీసుకువస్తాడు మరియు తర్వాత ఆమెకు తన పాత ఫోటోలు చూపించడం ప్రారంభిస్తాడు. ఫోటోలు చూసిన తర్వాత లివియా అతనితో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతుంది. ఆమె మాటలు విని నోవా ముందుకు వస్తాడు మరియు ఇద్దరూ ఒకరినొకరు ముద్దాడుకోవడం ప్రారంభిస్తారు. ఈ మధ్యలో గదిలోకి సారా వస్తుంది మరియు ఆమెను చూసి ఇద్దరూ ఆపేస్తారు. సారా ఇద్దర్నీ కలిసి చూసి సంతోషించదు. ఆమె లివియాను మొదటిసారిగా చూస్తోంది. లివియా ఆమెకు తన పేరు చెబుతుంది మరియు ఇంకా చెబుతుంది, నేను నోవాతో పాఠశాలలో చదువుతున్నాను. లివియాను కలిసిన తర్వాత సారా వెళ్ళిపోతుంది. సారా లివియాను చూసిన విధానాన్ని చూసి లివియా ఆశ్చర్యపోతుంది. నోవా కూడా వెళ్ళమని చెబుతాడు. అతను అర్థం చేసుకున్నాడు కాబట్టి సారా లివియాతో ఉన్న నోవాని చూసి సంతోషించడం లేదు. కాబట్టి అతను లివియాను ఇంటికి పంపేస్తాడు. మరుసటి ఉదయం నోవా మరియు లివియా పార్కులో ఉన్నారు. ఇద్దరూ ఈ సమయంలో సరదా చేస్తున్నారు. సరదా చేసిన తర్వాత ఇద్దరూ మాట్లాడటం ప్రారంభిస్తారు. మాట్లాడుతూ లివియా నోవాని అడుగుతుంది, నీ కొత్త తల్లి ఎలా ఉంది? నోవా సమాధానంగా, ఆమె చాలా మంచిది మరియు నా గురించి పూర్తిగా జాగ్రత్త వహిస్తుంది అని చెబుతాడు. నోవా వాటలు విని లివియా చెబుతుంది, నాకు ఆమె పిచ్చి అనిపించింది. నిన్న రాత్రి నేను నీ ఇంట్లో నీ గదిలో నీతో ఉన్నప్పుడు ఆమె నన్ను అసాధారణమైన దృష్టితో చూస్తోంది. ఆమె కళ్లలో జాలింపు కనిపిస్తోంది. ఆమె నన్ను అలా చూస్తోంది, నేను ఆమె ప్రియుడితో ఉన్నట్లు. లివియా మాటలు విని నోవా ఏమీ మాట్లాడడు, ఎందుకంటే అతను లివియాకు నిజం చెప్పలేడు. నోవాకు బాగా తెలుసు కాబట్టి అతనికి సారాతో ఉన్న సంబంధం తప్పు మరియు సమాజంలో వారి సంబంధానికి ఎటువంటి స్థానం లేదు. దీని తర్వాత ఇద్దరూ ప్రేమతో కూడిన మాటలు మాట్లాడుతారు మరియు ఒకరినొకరు ముద్దాడుకుంటారు. కొంతసేపటికి నోవా దుకాణంలో ఉన్నాడు. దుకాణదారుకు తెలిసిపోయింది కాబట్టి నోవా 2 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. నోవా ఈ విషయం దుకాణదారుకు దాచి ఉంచాడు కాబట్టి దుకాణదారు అతనిపై కోపం చేస్తున్నాడు. నోవా కూడా అతన్ని తిట్టడం ప్రారంభిస్తాడు మరియు కోపంలో ఉద్యోగం కూడా వదిలేస్తాడు. కొంతసేపటికి లివియా నోవాను అతని ఇంటి బయట దించుతుంది. నోవా ఆమెకు ఉద్యోగం వదిలేశానని చెప్పేశాడు కాబట్టి ఇద్దరూ ఇప్పుడు సైరన్ చేయడానికి వెళుతున్నారు. నోవా తన గదిలోకి వచ్చి సామాను ప్యాక్ చేయడం ప్రారంభించగానే సారా అతన్ని వెళ్లనివ్వదు. సారా నోవా లివియాతో వెళ్లడం ఇష్టం లేదు. నోవా ఆమె మాటలు వినడు. అతను సారాకు కూడా ఉద్యోగం వదిలేశానని చెప్పేశాడు. సారా అతన్ని సమజాతుంది. విలియానికి నువ్వు ఉద్యోగం వదిలేశావని తెలిస్తే అతను నిన్నింటి నుండి తరిమేస్తాడు. నోవా ఆమె ఏ మాట వినడు మరియు లివియాతో కలిసి సైరన్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఇద్దరూ మొత్తం రోజు సైరన్ చేస్తారు మరియు మొత్తం రోజు ప్రేమతో కూడిన మాటలు మాట్లాడుతారు. రాత్రి నోవా ఇంటికి వచ్చినప్పుడు అతని దృష్టి గాయపడిన సారాపై పడుతుంది. సారా పరిస్థితిని చూసి అతను ఆశ్చర్యపోతాడు. ఈ మధ్యలో విలియం ముందుకు వచ్చి, సారా నాకు అన్నీ చెప్పేసింది అని చెబుతాడు మరియు ఇంత చెప్పి అతను నోవాను కొట్టడం ప్రారంభిస్తాడు. విలియం చాలా కోపంగా ఉన్నాడు మరియు ఇద్దర్నీ చాలా తిట్టుతున్నాడు. అతను నోవాను కొడుతూ, సాలా, నువ్వు నీ సవతి తల్లిని కూడా వదల్లేదు అని అంటాడు. నోవాను కొడుతూ విలియం ఇంటి బయటకు వచ్చేస్తాడు. సారా అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది, కాని ఆమెను కూడా కొడతాడు. సారా కొట్టుకుంటుండడం చూసి నోవా కూడా కోపం చేస్తాడు మరియు కోపంలో విలియంను కొడతాడు. సారా కూడా కోపం చేస్తుంది మరియు తరువాత నోవాను వెళ్ళిపోమని చెబుతుంది. నోవా వెళ్ళిపోయిన తర్వాత ఆమె విలియాన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లడం ప్రారంభిస్తుంది. సారా విలియానికి అన్నీ చెప్పేసింది, ఎందుకంటే ఆమెకు తన తప్పు అర్థమైంది. ఆమెకు అర్థమైంది కాబట్టి నోవా ఆమె దాహాన్ని తీర్చగలడు, కాని లివియాలాగా ఆమెను ప్రేమించలేడు. సారా తాను విలియానికి అన్నీ చెప్పి అతని నుండి క్షమాపణ కోరేసింది. కాని ఆమె చేష్ట తండ్రి కుమారుడి మధ్య గాఢమైన చీలికను కలిగించింది. కొద్దిసేపటికి నోవా లివియా ఇంట్లో ఉన్నాడు. అతను అన్నీ వదిలేసి ఆమె దగ్గరకు వచ్చేశాడు. కొద్దిసేపటికి ఇద్దరూ ఒక బస్సులో ఎక్కేస్తారు. ఇద్దరూ ఇప్పుడు నగరం వదిలి కొత్త ప్రదేశానికి వెళ్లాలను నిర్ణయించుకున్నారు. నోవా లివియాకు అన్నీ చెప్పేశాడు మరియు లివియా అతన్ని క్షమించేసింది. నిజానికి నోవా పిల్లగా ఉన్నప్పట్నుండి కొంచెం నిశ్శబ్దంగా ఉండేవాడు. పిల్లగా ఉన్నప్పుడే అతని తల్లి చనిపోయింది. దీని కారణంగా అతనికి తల్లి ప్రేమ లభించలేదు. అతని తండ్రి ఎల్లప్పుడూ తన పనులలో మునిజిపోయి ఉండేవాడు.
కాబట్టి అతనికి తండ్రి ప్రేమ కూడా లభించలేదు. నోవా కారు దొంగిలించినప్పుడు అతని స్నేహితుడు కూడా అతనితో ఉన్నాడు. ఇద్దరూ కారు దొంగిలించి పారిపోతున్నప్పుడు కారు ఒక ప్రమాదానికి గురయింది మరియు ఆ ప్రమాదంలో నోవా స్నేహితుడు చనిపోయాడు. నోవా దగ్గర తల్లి లేదు, తండ్రి ప్రేమ లేదు మరియు ఇప్పుడు అతని స్నేహితుడు కూడా లేడు. దీని కారణంగా అతను ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా ఉండేవాడు. అతను సారాతో సంబంధం కోపంలో ఏర్పరచుకున్నాడు, ఎందుకంటే ఆమె అతని తల్లి స్థానం పూర్తి చేయాలనుకుంటోంది. నోవా జీవితంలో లివియా వచ్చినప్పుడు అతను అన్నీ వదిలేసి ఆమెతోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు, ఎందుకంటే ఇప్పుడు అతను లివియాను కోల్పోకూడదనుకుంటున్నాడు. దీనితో ఈ కథ ఇక్కడే ముగిసిపోతుంది. మా వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు.